నమస్కారం ప్రజలారా. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి మరి బిల్ గేట్స్ గారు వచ్చినారని చెప్పి సరే మనందరం కూడా వివిధ మాధ్యమాల్లో చూసినాం. మనం కూడా దాని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి రోజునే మరి జర్నలిస్ట్ సాయి ఉన్నాడు కదా, అంటే వాడు వీడు అని చెప్పి మాట్లాడినాడు బిల్ గేట్స్ గారిని. మరి ఆయన భాషలోనే మనం కూడా సమాధానం చెప్పితే కానీ మరి జర్నలిస్ట్ సాయి గారికి అర్థం కాదనేటువంటి దీంట్లోనే నేను జర్నలిస్ట్ సాయిని కూడా అరే ఒరే అని అన్నానని మీరేం బాధపడకండి. ఎందుకంటే ఎవడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పితేనే వాళ్ళ భాషలో చెబితేనే అర్థమవుతుంది. సరే, ముందుగా జర్నలిస్టు సాయి ఈ పెయిడ్ ఆర్టిస్ట్ అంటే నెలవారీ జీతగాడీడు, అంటే మన పార్టీకి సంబంధించి మన జగనన్న నియమించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు నెలవారీ జీతగాళ్ళు ఉంటారు, కొన్ని డిబేట్లు తీసుకొని జీతగాళ్ళు ఉంటారు, కొంతమంది మన పార్టీకి సంబంధించినటువంటి ప్యానలిస్టులు, అనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, మరి ప్రముఖమైనటువంటి విశ్లేషకులు అని చెప్పి ఈడే ట్యాగులు ఏం తగిలించుకుంటాడు కింద. అదేమి ఎవరో ఇచ్చిందో లేకంటే ఇంకోటి కాదు. సరే, ముందుగా ఈ జర్నలిస్ట్ సాయి మాట్లాడినటువంటి ఈ బఫూను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏందో వినేటువంటి ప్రయత్నం చేద్దాం, విందాం. చెప్పరా నువ్వు. బిల్ గేట్స్ వస్తున్నాడు, సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు, ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయనకు వివరించబోతున్నారు చంద్రబాబు, ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు, ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట, ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. మన ఆరోగ్యాలు తీసుకొని బిల్ గేట్స్ అనేటువంటి రాక్షసుడి చేతిలో పెడుతున్నారు అనేటువంటి పాయింట్ మాట్లాడినారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా మనం మాట్లాడదాం. చెప్పురా. వాడి పని ఏంటయ్యా అంటే మనకి ఏ రోగాలున్నాయో లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడు అన్నది ఎపిస్టమ్ ఫైల్స్ లో కూడా తేలి. సరే, ఓకే. వేరే జర్నలిస్ట్ సాయి, నువ్వు ఏమి చదివిద్దే జర్నలిస్ట్ అయినావు, నువ్వు ఏమి చేసి నీకు జర్నలిస్ట్ అని చెప్పేటువంటి హోదా వచ్చిందో, మరి నువ్వు నీ పకోడీ భాష, నీ పకోడీ వ్యవహారాలు ఏందనేది నేను చెప్తా ఒక్కొక్కటిగా ఇను. మన జగనన్న నెలవారీ జీతం పంపిస్తా ఉన్నాడు, మనకు ఒక మంచి కెమెరా ఉండాలి, ఇంతకు ఆ కెమెరా మనకు జీతం ఇచ్చినావా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, అది ఎందుకంటే నీ వ్యక్తిగతమైన విషయం నాకు సంబంధం లే. ఏందంటే విషయం ఏడా సంజీవని అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముందుగా ప్రారంభించి దాని సేవలన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏందనేటువంటి విషయాన్నంతా ఆ డేటాను సేకరించి బ్రహ్మాండంగా ఉన్నదని దాని గురించి బిల్ గేట్స్ గారు వచ్చినారు, మాట్లాడుతున్నారు. సరే, ఓకే. అదేవిధంగా ఆ రైతులన్నీ, అదేవిధంగా అక్కడ పంట పొలాలు చూసినాడు, ఆయన సచివాలయాన్ని పోయినాడు, ఓకే. భేటీ అయినారు, ఇన్ని పక్కన పెట్టేయి, వాటితో మనకు అవసరం లే. ఎందుకంటే మన బతుకంతా కూడా ఏదైతే రాష్ట్రానికి మనం నీదే కాదులే, నీ మాదిరి ఉండేటువంటి జీతగాళ్ళందరూ కూడా ఇదే వ్యాఖ్యలే చేస్తారు. మనమే కొత్తగా ఏమి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజలారా. అందులో భాగంగానే ఈ జర్నలిస్ట్ సాయి అనే వాడికి అనుకుందాం ఏదో కడుపులోనో ఇంకొకసాటో ఏడో లేయిరాని చోట ఒక ఏదైనా గెడ్లు వేసింది అనుకో, మన జగనన్న ఇచ్చినటువంటి ఈ నెలవారీ జీతాలు, అదేవిధంగా ఇంకొంతమంది దగ్గర తీసుకున్నటువంటి ఈ డబ్బులంతా కూడా ఒక 40 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోరా. నీకు ఒక గెడ్డలేసి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకో, ఆ ఖర్చుని వీళ్ళే భరించారు. దాని విషయం ఏంటంటే దాన్ని డేటా సేకరించి ఈ హెల్త్ కార్డుని అనేది ఏదైతే ఉన్నదో హెల్త్ కార్డుని మెయింటైన్ చేస్తారు. అదంటే డేటా అంటా తీసుకుంటారంట. మన డేటా ఉండేది ఆడంటే మన డేటా ఉండేది సజ్జల కార్డు ఉంటుందిరా. హౌలే, తెలుసుకో. నీకు తెలియకుండా ఉంటే తెలుసుకోరా. బోకుగా ఒక ఛానల్ ఒకటి పెట్టుకొని నీ ఇష్టానుసారంగా దాంట్లో మాట్లాడుతూ ఉంటే బిల్ గేట్స్ గారిని మరి మన జగనన్న ఎందుకు కలవలేకపోయినాడు? ప్రపంచంలో ఉండేటువంటి ఒక దిగ్గజంగా పేరు పొందినటువంటి బిల్ గేట్స్ గారిని చంద్రబాబు నాయుడు ఆహ్వానించే ఎందుకు వచ్చినాడు? మన బతుక్కి, మన జగనన్నకు కానీ, మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి కానీ కనీసం బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి మనకేమన్నా అపాయింట్మెంట్ ఏమన్నా ఇచ్చాడేమరా? అపాయింట్మెంట్ కాదు, ఆయన గేట్ దగ్గర ఉండేదానికి వాచ్మెన్గా కూడా మనకు జాబ్ ఇవ్వరా. హౌలే, నువ్వు మాట్లాడతావురా, నువ్వు చెప్తావురా. మన వాళ్ళు జీతాలు ఇచ్చినారని మాట్లాడటం అనేది చాలా తప్పు మిస్టర్ సాయి గారు. నాకు మళ్ళా గాడు అందాం అనుకున్నా కానీ నాకు అడ్డం వస్తుంది. సరే, ఏమైనప్పటికీ కూడా జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి మీద
రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఎటువంటి అభిప్రాయం ఉండదో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ జర్నలిస్ట్ సాయి గతంలో కూడా వీడియోలు పోస్ట్ చేసి వాటిని ప్రజల్లోకి పోయినా కూడా నేను తప్పు మాట్లాడినాను అని మళ్ళీ కెమెరా ముందు ఒప్పుకున్నటువంటి బఫూన్ గాడు వీడి గురించి మనం ఇంకేం పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమంలో ముందుకు పోతా ఉన్నది. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి కంపెనీలు తీసుకువస్తున్నారు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మన జగన్ ఉన్నప్పుడు దేనికి ఈ విధంగా రాష్ట్రానికి ఎవరు కూడా రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనే దాని మీద ఒక విశ్లేషణ చేయి, చెప్పు. మరి గతంలో దేనికి షెడ్యూల్ కంపెనీలు కూడా వెనక్కి జరిగినటువంటి చరిత్ర మనదరా రే సాయి రే. ఎందుకు ఊరికే జర్నలిస్ట్ సాయి అని చెప్పి పెట్టుకొని మంచి కెమెరా ఒకటి కొన్నావు, కెమెరా మ్యాన్ని పెట్టుకున్నావు, వాడికి జీతం ఇచ్చినావో లేదో మరి అది కథలు ఏందో తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా మన రాష్ట్రంలోకి ఎవరైనా సరే అభివృద్ధి చేద్దామని ముందుకు వచ్చితే ఏ విధంగా వెనక్కి లాగుతున్నారు, ఏ విధంగా వాళ్ళ మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా ఏ విధంగా మన జగనన్న మన వైసీపీ పార్టీ శ్రేణులు చూపించినారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలారా. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి జర్నలిస్ట్ సాయిలు, ఇటువంటి పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు రాబోయే రోజుల్లో చాలానే వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం.